చూడు చూడు తిరుపతి లడ్డు ఎలాగుంది. తిరుపతి లడ్డులా లేదా? హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మరొక వంటతో మీ ముందుకైతే వచ్చేసాము. అదేంటంటే మా ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా పండించుకునే రాగుల పిండితో అయితే ఈరోజు ఒక కొత్త వంటకాన్ని అయితే చేయబోతున్నాం. ఈ వంటకానికి కాంబినేషన్గా మేము మా ట్రైబల్ ఏరియాలో గడ్డలలో దొరికే ఈ ఏంటంటే సారకూర అంటారు, దాన్ని అయితే తీసుకువచ్చి దీనికి కాంబినేషన్గా అయితే చేయబోతున్నాం. అలాగే దీనికి చిన్న చేపలు ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేయబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని చివరి వరకు చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, దీన్నే సార్ కూర అంటాం మేము. కొంతమంది అయితే శ్యామాకుల కూర అంటారు. ఇదైతే ఇప్పుడు మేము తీసుకొని రాగి సంగటి ముద్దతో అయితే కాంబినేషన్ కూర తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. చూసారా, ఇటువంటి లేత అయితే తీసుకోవాలి. ఇగో ఇప్పుడైతే తీసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మాకైతే సరిపోయినంత కూరనైతే తీసుకున్నాం. ఇగో ఇలా కడుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కడుకోవడం గల కారణాలు ఏంటంటే లోన పురుగులు అనేది ఉంటాయి, మరి దీనికి లేవు. అలా కడుక్కొని శుభ్రంగా చేసుకొని తీసుకెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, కడుకోకపోతే ఇలాంటి పురుగులు అనేవి ఉంటాయి. చూడండి కనిపిస్తున్నాయా మీకు? చిన్నగా ఉన్నాయి చూడండి. నీట్గా చూసుకొని కడుక్కోవాలి ఫ్రెండ్స్, లేదంటే ఇలాంటి పురుగులు తినేయాల్సి వస్తుంది. పారేద్దాం ఇది ఆకు. పర్లేదు అండి, తినేద్దాం. వద్దు, పారేద్దాం. ఒంటికి మంచిది. పారిశ్రమ అది అసలే మంచిది కాదు. జారా కూర ఖైదరా కూర. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ఈ వంట చేయడానికి ఈ పచ్చని పొలాల పక్కకి అయితే వచ్చాము. ఇక్కడ ఈ ప్లేస్ అంతా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. మేమైతే మాకు కావాల్సిన సామాన్లు అన్నిటినీ తీసుకువచ్చి ఒక దగ్గర అయితే పెట్టుకున్నాం. చూడండి, మా వాళ్ళైతే వాటిని మేము వంట చేసుకోవడానికి రెడీ అయితే చేస్తున్నారు. అలాగే ఇంకోవైపు మా మాయ అయితే ఈ రాయలతోని పొయ్యి చేసి అగ్గి అయితే పెడుతున్నాడు. మాయా, ఒకసారి హాయ్ చెప్పు మన వాళ్ళకి. హాయ్, హలో. అగ్గి కాలట్లేదు ఫ్రెండ్స్, అగ్గి పుల్లలు ఆరిపోతున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూసాడు ఫ్రెండ్స్, మేము తెచ్చుకున్న కూరనైతే ఇలాగ మళ్ళొకసారి నీట్గా కడుక్కొని ఈ తపెల్లో అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. చాలామంది కట్ చేసుకుంటారు గురు. చాలామంది అయితే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటారు. మేమైతే ఇలాగే తోడి అదే చెట్లతోనే వేసేసుకుంటాం ఫ్రెండ్స్. మేమైతే ఇలాగే చాలామంది కట్ చేసుకుని వంట చేసుకుంటారు. మనం తోడు వేసేద్దాం. మేమైతే ఈ విధంగా వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా, ఈ విధంగా అయితే మేము పెట్టేసుకున్నాము. మేమైతే ఈ కూరకి కావలసిన సామాన్లు అయితే కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నేనైతే అల్లం ఉల్లి పేస్ట్ తయారు చేస్తున్నాను. చూసారా, దంచుకుంటున్నాను. ఇదైతే చింతపండు, టమాటా అనేది ఇంకా కట్ చేయలేదు. ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూసేయండి, అలా కట్ చేసి చూసారా ఫ్రెండ్స్. నేనైతే అల్లం ఉల్లి పేస్ట్ని అయితే ఇలా తయారు చేసుకుంటున్నాను. మీరు ఏ విధంగా తయారు చేసుకుంటారో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఇలా దంచుకోవాలి అల్లం ఉల్లి పేస్ట్, చాలా బాగుంటుంది కూరకి వేసుకుంటే. ఏమో కొత్తగా ట్రై చేస్తున్నా. కొత్త కాదు గురు, నువ్వే చెప్తావుగా తినేసి. చూడు, ఏమో రాగి సంగటి ముద్దతో ఎలా ఉంటుందో తెలియదు నాకు కూడా. ఇదే ఫస్ట్ టైం. మరి రైస్తో అయితే బాగుంటుంది. చూసారా, ఇప్పుడైతే నేను అల్లం ఉల్లి పేస్ట్ని అయితే కూరలో వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకోవాలి, పచ్చగా దంచుకొని. పులుపు కూడా ఇప్పుడే వేసుకోవాలి, టమాటా కూడా ఇప్పుడే వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేసుకుందామా?
ఇప్పుడైతే టమాటాలు కూడా అలాగే శుభ్రంగా కడిగేసుకుందాం. అలాగే 4 టమాటాలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఓకే. అండ్ అలాగే చింతపండు కూడా గుజ్జు తీసేసుకుందాం. సరిపోతాయి ఉల్లిపాయలు, అది కూడా కట్ చేసేద్దామా? చాలు గురు. ఓరు గురు బొక్కారా కప్పు పిండే దానికి అక్కడ పిండేద్దామా? చూడండి చింతపండుని రసం ఎలా తీయాలో చూసేయండి. ఇలా పిండుకోవాలి గట్టిగా, చూసారా? చింతపండు రసం అయితే ఏ విధంగా వచ్చిందో చూడండి. చింతపండు పులుసు కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ అదే శ్యామాకుల కూరకైతే కంపల్సరీ పులుపు వేసుకోవాలి, లేకపోతే గొంతుకు పొంగిపోద్ది. అంటే దేనివల్ల పొంగిపోద్ది? దురద అంటే బాగా దుర్దలు వేసేస్తాయి, బాగోదు. పులుపు మాత్రం కంపల్సరీ పడాలి కదా. ఓకే, మాకైతే పులుపు సరిపోద్ది. ఇప్పుడైతే కారము, ఉప్పు, పసుపు అన్నీ కూడా వేసేసుకుందాం ఇప్పుడే. మరి చూడండి పచ్చిమిరపకాయలు, పసుపు, అలాగే కారం కూడా యాడ్ చేసుకుందాం. ధనియాల పౌడర్, అలాగే ఒక స్పూను గరం మసాలా కూడా ఒక స్పూన్ వరకు అయితే వేసుకుందాం. మా దగ్గర అయితే స్పూన్ లేదు. జీరా పొడి కూడా వేసుకుందాం, ఓకే. అలాగే చిల్లీ పౌడర్ కూడా వేసేసుకుందాం ఇప్పుడే. ఉప్పును కూడా రుచికి తగ్గ ఉప్పు ఇప్పుడే వేసేసుకుందాం. ఆయన కూడా ఇప్పుడు కొంచెం వేసండి. చూసారు కదా, ఇంతకుముందు అయితే మసాలా దినుసులు ఆ కూరకు అంటే కూరకి కావాల్సిన సామాన్లు వేసాం కదా. ఇప్పుడైతే పొయ్యి దగ్గర పట్టుకొని వెళ్ళి పెట్టేద్దాం. చూడండి ఈ విధంగా పెట్టేసాం కదా. ఇప్పుడైతే రాగి సంగటి కోసం మనం అయితే ఇప్పుడు అయితే పెట్టేద్దాం. మనకి కావాల్సిన నీరైతే పోసుకొని పెట్టేసుకుందాం. చూసారా, ఈ విధంగా పెట్టేసుకోవాలి. కేసరి వచ్చేంత వరకు మంటనైతే బాగా వెలిగించుకోవాలి కింద. చూడండి ఫ్రెండ్స్, మేమైతే సారు కూరతో సప్పన్ కావాలో కాంబినేషన్ తీసుకొచ్చాము. ఫస్ట్ స్టార్టింగ్లోనే వేసుకోవాలి. ఇప్పుడైతే వేసుకుందాం ఇవి, లేకపోతే ఉడకా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ఒకవైపు ఈ సారు కూరకి కావలసిన సామాన్లు అన్నిటినీ వేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాం. అలాగే ఇంకొక పొయ్యి దగ్గర రాగి సంగటిని చేయడానికి కోసం ఎసరైతే పెట్టున్నాము. చూడండి అగ్గి కాలక మా వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో. ఒకడు ఊదుతున్నాడు, ఇంకోటి కర్రలు తోస్తున్నాడు. కొద్దిగా అదో విధంగా అయిపోతున్నారు మా వాళ్ళు. లేవు కదా మరి. చూడండి మేము పెట్టుకున్న ఎసరైతే వచ్చేసినట్టుంది. మాకు కావలసినన్ని వాటర్ అయితే అందులో ఉంచుకొని మిగతాది తీసేసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువైపోయినా కూడా రాగి సంగటి అయితే రెడీ అవ్వదు, అందుకని కొంచెం తీసేసుకుంటున్నాం. చూడండి వాటర్ అయితే ఏ విధంగా మరుగుతుందో. చూడండి మేము పెట్టుకున్న ఎసరైతే బాగా మరిగింది. ఇప్పుడైతే రాగుల పిండిని అయితే పొయ్యాలి. ఇప్పుడైతే బాబాయ్ అయితే పోస్తున్నాడు. మీరైతే రైస్తో చేసుకుంటారు, మేమైతే నేచురల్గా చేసుకుంటాం. పిండితో చూసారా, ఇప్పుడైతే ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలాగా కలుపుకుంటూ కొద్దిగా పిండి వేసుకొని కలపాలి. చూడండి గట్టిగా వరకు కలుపుకోవాలి. ఏదైనా సింకు పట్టుకో, కొంచెం కొద్దిగా గుడ్డ పట్టుకొని కలుపుకోవాలి. చూసారా ఏ విధంగా వచ్చిందో. వాళ్ళు ఏ విధంగా సింకు గుడ్డలు కూడా లేకుండా ఏ విధంగా కష్టపడుతున్నారో. ఇలా బయట దింపేసినా వేడి ఉంటే పర్లేదు కదా, వేడి ఉన్నది కాబట్టి. చూసారా, ఈ రాగి సంగటిని రెడీ చేసుకోవాలంటే వేడిగా ఉన్నప్పుడే ఈ పిండిని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి.
అప్పుడే ఇది రెడీ అవుద్ది. వేడి వాటర్ ఉన్నాయి కదా అక్కడక్కడ చూడండి, ఒకవేళ ఈ పిండి అనేది ఎక్కువైపోయి కొంచెం పొడి పొడిగా ఉన్నట్టయితే మనం తీసి పెట్టుకొని ఉంటాం కదా వేడి వాటర్, అదైతే వేసుకుంటూ కలపాలన్నమాట. చూసారా, ఈ విధంగా చాలాసేపు కెలిగిన తర్వాత చూసారా రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. కూర కూడా రెడీ అయిపోయింది. అలాగే ఇంకొక వైపు మేము కూరనైతే పొయ్యి మీద పెట్టేసుకుని ఉండాం కదా, అది కూడా రెడీ అయిపోయినట్టుంది. మేమైతే స్టార్టింగ్లో పెట్టాం కదా, అప్పుడు చూసారా ఏ విధంగా ఉండిందో, ఎక్కువగా ఉండింది కదా. ఇప్పుడు మొత్తం ఉడికిన తర్వాత చూసారా ఎంత కొంచెం అంటే కొంచెం తక్కువగా అయ్యింది. వాసన అయితే అదిరిపోతుంది. సరే, మేమైతే నెయ్యినైతే వేసుకుంటున్నాం. చూడండి, రౌండ్గా ఉండాలి చుట్టుకోవడానికి. నెయ్యి దేనికి వేసుకుంటున్నామంటే ఇలాగా ఇలా చేసిన తర్వాత అంటకూడదని ఇలా కొంచెం కలుపుతుందిరా బాబోయ్. ఇది కొంచెం కెళ్ళి తీసి వేద్దాం. ఉంది కదా, హైలైట్ ఉంది. కావాలా మీకు కూడా? కావాలంటే కామెంట్ చేయండి, 2 నిమిషాల్లో ట్రై చేయిస్తాం. చూడు తిరుపతి లడ్డు ఎలాగుంది, తిరుపతి లడ్డూలా లేదా? ఆపే ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఒకటి చూపించు. వేరే లెవెల్ అంతే, పిచ్చెక్కిపోయింది, మామూలుగా లేదు ఫ్రెండ్స్. చూడండి, ఈ రాగి పిండితో చేసుకున్న ఈ రాగి సంగటితో ఈ ఏంటంటే సార్కూర అంటాం కదా మేము, దాంతో అయితే ఈ కాంబినేషన్ అయితే చాలా అదిరిపోయింది. చూడండి, మేమైతే ఈ విధంగా తింటున్నాము. చాలా అంటే చాలా ఉంది, చాలా బాగుంది, అద్భుతంగా వచ్చిందిరా బాబు. ఇది మేము చాలా రోజులైంది తిని, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇరుగా తీసేయాలి ఈరోజు. ఫ్రెండ్స్, మీరు కూడా జీవితంలో ఒకసారైనా తినండి, ఎందుకంటే ఇది చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట, మనకు చాలా ముఖ్యమైనది కూడా. గాయ్స్, ఈ రాగి ముద్ద అనేది దీన్ని మేము తోప అంటాము. మా ట్రైబల్స్ అయితే దీన్ని ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ తోపలా చేసుకునే కాదు, అంబలి తర్వాత ఇంకా చాలా రకాల దీంతో చేసే వంటలు అయితే ఉన్నాయి. దీన్ని తిని మా ట్రైబల్స్ అంతా కొంచెం హెల్దీగా స్ట్రాంగ్గా అయితే ఉన్నారు. ఎందుకంటే ఈ రాగి పిండి అయితే ఉంది కదా, దీనిలో ఐరన్ ఉంటుంది, అలాగే కాల్షియం ఇంకా ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇవన్నీ మనకు బాడీకి అంటే చాలా ముఖ్యమైనవి అనమాట. అందుకే ఇవన్నీ తిని మా ట్రైబల్స్ అందరు మీరు ఎవరిని చూసినా కొంచెం హెల్దీగా ఉండి కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటారు. ఇప్పుడైతే అందరూ బయట ఫాస్ట్ ఫుడ్ బేకరీ షాపుల్లో అవి ఏటి తినేసి కొంచెం ఇదైపోతున్నారు. కానీ అసలైన ఫుడ్ అంటే ఇదనమాట, నేచురల్గా పండి దీన్ని ఇలా చేసుకుని అసలు ఇందులో ఆయిల్ ఇలాంటిది ఏటి వేయకుండా చేసి తింటే ఆ మజాయే వేరు. తినడానికి ఎలా ఉంటుందంటే మీకు కొంచెం ఇదిగానే ఉంటుంది, కానీ అసలైన హెల్దీ ఫుడ్ అంటే ఇది. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి, మీకైతే నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మాకైతే చాలా బాగుంది, మేము తిని కూడా చాలా రోజులు అయింది. అందుకే ఈసారి కొంచెం వీడియో కోసం కాకపోయినా మనమైనా చేసి తిందామని అయితే చేసాము. మాకైతే బాగుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రాగి సంగటిని తినాలనుకుంటే మేము వీడియోలో చూపిన విధంగా చేసుకుని అయితే తినండి. మేము ఎలా చేసుకున్నామో ఆ విధంగా మీరు చేసుకున్నట్టయితే మీరు కూడా రెడీ చేసుకోవచ్చు. ఇంకా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన బొర్రా ట్రైబల్స్ వ్లాగ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము నెక్స్ట్ పెట్టే వీడియోస్ని మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. ఇంతటితో ఇంకా వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్.